హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రెసెంట్ మన దగ్గర టాటా టియాగో ఉందండి. ఎగ్జాక్ట్ ఇది పెట్రోల్ వర్షన్, ఇది 2018 మోడల్ది. టాప్ అండ్ ఇందులో ఓకేనా. మీకు వెహికల్ నుంచి బయట డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమైనా ఖచ్చితంగా చూపిస్తాం కదా. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. టైం పాస్ కాస్ట్ చేయకని చెప్పేసి చాలా సార్లు చెప్పాను సార్. దాదాపు ప్రతి వీడియోలో ఒక 2-3 సార్లు చెప్పి ఉంటాను నేను. అయినా కానీ చేస్తున్నారు. అట్లా మీకు ఏం కనిపించే సార్ అని కూడా చాలా సార్లు చెప్పాను, కానీ పట్టించుకుంటలేరు. ఓకే, నేను కూడా పంపించడం మానేసిన. ఎందుకంటే కొంతమంది చూస్తున్నారు, దాన్ని ఏం చేస్తున్నారంటే ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకుంటలేరు. అట్లాంటప్పుడు నేను ఎంత చెప్పిన ఏం లాభం? మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను. కాబట్టి అనవసరంగా టైంపాస్ కాల్స్ మాత్రం పక్కన పెట్టండి. ఈ కొంతమంది ఉంటారు కదా లూజ్ గాళ్ళు, వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళ వల్ల తీసుకునే వాళ్ళకి కూడా పెద్ద ఉపయోగం ఉండదు, నాకు కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఓకేనా సార్, నేను చేసేది మొత్తం కమిషన్ బేస్లో ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మన దగ్గర ఉంది వెహికల్. ఒకసారి మీకు ఫ్రంట్ నుంచి మొత్తం చూపించుకున్నాను, ఏది ఉన్నా చూపిస్తాను. ఒకసారి రండి చూడండి. ఓకేనండి, ఇది ఫస్ట్ చూసుకుందాం. ఇది మన ఛానల్ పేరు సార్, శ్రీ తరుణి కార్స్ అని ఉంటుంది. కొరుట లొకేషన్, జగిత్యాల డిస్టిక్, 83400803. నా నెంబర్ చాలా సార్లు చెప్పిన, కాకపోతే అందరు నీ నెంబర్లో అంటారు. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. సార్ ఒకసారి ఇటు సైడ్ చూసుకుందాం. ఎక్కడ కానీ స్క్రాచెస్ ఉన్నా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఫ్రంట్ డోర్కి మాత్రం ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇది మొత్తం ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా మీ ప్రైస్ ఏం చెప్తారో మీరు ఆలోచించండి. ఇది మాత్రం రీడింగ్ వచ్చేసి రీడింగ్ ఒరిజినల్ సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది పెట్రోల్ వర్షన్, పెట్రోల్ మళ్ళీ చెప్తున్నాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఓకేనా, ఇటు సైడ్ చూసుకున్నా కానీ మొత్తం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 3,95,000 ఓనర్ చెప్తున్నాడు. మీరు ఎంత చెప్తారో చెప్పండి, దాని గురించి మాట్లాడదాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సరే, ఒకసారి అయితే ఇంటర్వ్యూ చూసుకుందాం. ఇంటర్వ్యూ చూసుకొని చూడండి ఒకసారి. సీట్లు మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, సీట్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. బయట ఓన్లీ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. పైన రూఫ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ముంగట సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, వెనక సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏవి కూడా డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా, మీరు ప్రైస్ ఎంత అయినా చెప్పండి. మీ తక్కువ బడ్జెట్లో అంటే నేను చెప్తున్నాను, మీకు ఎంత బడ్జెట్ అవ్వచ్చో మీరు అది కూడా అలాగే చెప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ అయితే ఒకసారి బీడింగ్ చూసుకుందాం. బిడింగ్ ప్రతి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే యాక్సిడెంట్ అయిందా లేదా అని కూడా మీకు కూడా ఐడియా ఉండాలి. కాబట్టి చూసారా, టైట్ ఉంది ఇది కూడా. ఓకే, చూసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకే, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 87,000 సార్ ఇది. ఓకేనా, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే రండి. మీ బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే ఓకే ఉందండి, ప్రాబ్లం లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ అండి, ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు, సేమ్ అట్లా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఒకసారి ముంగటైతే ఇంజన్ చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ మాత్రం ఓకే ఉంది. ఇక్కడ మీకు ఏది కూడా డ్యామేజ్ ఏం కాలేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది మాత్రం కన్ఫర్మ్ ఇది. ఓకేనా సరే, ఫస్ట్ అయితే ముంగట బంపర్ చూసుకోండి సార్. బంపర్ చూసుకుంటే మాత్రం బంపర్ మాత్రం చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. దానికి వచ్చేసి నార్మల్గా తక్కువ అనుకున్నా కానీ ఒక 10,000 దాకా ఉంటుంది ఖర్చు ఇది. సరే, ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది కానీ చేంజెస్ ఏం లేవు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, బానెట్ కూడా. ఓకేనా, మీకు రీడింగ్ చెప్పాను కదా, రీడింగ్ కూడా ఒరిజినల్ది, కాకపోతే అది ఓనర్ వాడుకుంటే సింగల్గా అనేది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ముంగట టైర్స్ కూడా చూపిస్తే చూడండి. టైర్స్ వచ్చేసి 90% ఉంటాయి సార్, ఇవి చూసుకోవచ్చు. ఇది మీ గ్లాస్ కూడా చెప్తుంటాను నేను, అంటే నేను తక్కువ టైం పెడుతున్నాను నేను, ఇది కూడా గమనించండి మీరు. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగట లైట్స్ చూసుకుంటే మాత్రం ఓకే వర్క్ చేస్తున్నాయి, ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు చూసుకోవచ్చు. ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే ఉంది. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. కొంచెం మాత్రం బ్రేక్ అయింది. నేను ఎంత తక్కువ టైం తీసుకోవాలని చెప్పాలని చూస్తున్నాను, కాకపోతే టైం మాత్రం పెరిగిపోతుంది. వెనకది మాత్రం కొంచెం వాటర్ ఫామ్ అయ్యే లోపల చూసుకోవచ్చు. ఇది ఒకటే కొంచెం చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. టైల్ ల్యాంప్స్ మాత్రం ఓకే ఉన్నాయి. వెనక చిన్నగా డిక్కీకి మాత్రం డెంట్ మాత్రం ఉన్నది సార్, ఇది చూసుకో. ఓకే, వెనక సార్ అయితే డిక్కీ చూసుకుందాం. ఇందులో జాక్ మాత్రం ఉంది సార్ ఇది. ఓకేనా, ఇది ఎక్స్ట్రానా? ఇది ఎక్స్ట్రానా? ఇది టచ్ స్క్రీన్ చేసుకున్నాడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. ఓకే, లోపల చూసుకుందాం ఒకసారి. ఇందులో స్టెఫిన్ మాత్రం ఉన్నా సార్, ఇది తక్కువ బడ్జెట్లో అంటే చెప్తున్నాను నేను. ఇది 3,90,000 ఫైనల్ ప్రైసింగ్ కాదు. ఓకేనా, స్టెఫిన్ కూడా ఓకే ఉంది.
మీకు ఇంకొకసారి వెనక సైడ్ చూపిస్తాను నేను. వెనక టైర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. అంటే నార్మల్గా ఒక 20-30%, 50% వరకు ఉంటాయి. ఇది కూడా ముంగటి 2 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి, వెనక టైర్లు మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్. ఇవి చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే గ్లాస్ చూసుకుందాం సార్. గ్లాసెస్ ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే అది కూడా తెలిసిపోతుంది మీకు. ఇక్కడ వచ్చేసి ఇది బీజే ఉంది, చూసుకోవచ్చు. ఇది బి సిరీస్ ఇది, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 18. ఇది కూడా చూసుకోవచ్చండి. ఇది టీపీ ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, టీపీ ఉంది. ఇది కూడా మీకు ఇందులో ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటేనే. ఇది కూడా సేమ్ టీపీ ఉంది. ఇది కూడా సేమ్ టీపీ ఉంది సార్. ఇది ఓకేనా. మీకు నచ్చితేనే రండి సార్, ప్రాబ్లం లేదు. ఓవరాల్గా ఉన్న వెహికల్ గురించి నేను చెప్తున్నాను. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది మాత్రం గ్యారంటీ సార్, ఓకేనా. ఇప్పుడైతే మళ్ళీ సార్ డీటెయిల్స్ చెప్తాను సార్. టాటా టియాగో ఎగ్జాడ్, ఇది మోడల్ వచ్చేసి 2018 పెట్రోల్ వర్షన్ ఇది, ఓకేనా. స్క్రాచెస్ మాత్రం కామన్. ఇది దీని ప్రైస్ వచ్చి 3,95,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయండి, టైంపాస్ ఫోటోస్ మాత్రం అడగండి, ఓకేనా. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు, కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నాను, ఓకేనా. ప్లీజ్ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం నా వీడియో ఒకసారి లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.